అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు రాణి ఉండేవారు. వారికి ఒక్కడే కుమారుడు. ఆ రాజు చాలా మంచి మనసున్న మహారాజు. రాణి కూడా ఎప్పుడూ తన భర్త వెళ్ళే దారిలో నడుచుకుంటూ వెళ్తుండేది. అయితే ఆ రాజు తన రాజ్యంలో ప్రజలందరినీ తన కన్నెబిడ్డలలా చూసుకుంటూ వారికి ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. తన రాజ్యంలోకి ఎవ్వరినీ యుద్ధానికి వచ్చే అవకాశం కూడా లేకుండా ఎప్పుడూ తన సైనికులని తన రాజ్యానికి కాపలాగా ఉంచేవాడు. అంతేకాకుండా అక్కడ చుట్టుపక్కల రాజ్యంలోని ప్రజలకి కూడా ఏదైనా ఆపద వస్తే వెంటనే వాళ్ళకి తన చేతనైనంత సహాయం చేస్తూ ఉండేవాడు. అయితే ఆ రాజు రాణి ఇద్దరూ చాలా అందంగా ఉండేవారు. కానీ వాళ్ళ కొడుకు యువరాజు మాత్రం నల్లని రంగులో చాలా అందవిహీనంగా ఉండేవాడు. చూడటానికి అసలు ఒక రాజు కొడుకులాగే ఉండేవాడు కాదు. కానీ అందరూ రాజు మీద ఉన్న అభిమానంతో మన రాజు కొడుకే కదా అని ఎంతో గారాబంగా చూసుకునేవాళ్ళు. ఇంకా రాజు కొడుకు పెరిగి పెద్దవాడవుతాడు. అంతా మంచిగానే జరిగిపోతూ ఉంటుంది. రాజు కొడుకు తను నల్లగా ఉన్నాను అని, అందంగా లేను అని ఎప్పుడూ బాధపడలేదు. అసలు ఆలోచనే తనకి రాలేదు. కానీ ఒకరోజు రాజు రాణి ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంట్లో పనులు చేసే ఇద్దరు వ్యక్తులు పాపం యువరాజును చూస్తే జాలి వేస్తుంది. ఇంతటి మహారాజు కడుపున పుట్టాడు, తన కింద ఇంతమంది పనివాళ్ళం ఉన్నాం, రాజుగారి ఆస్తి మొత్తానికి ఒక్కడే వారసుడు కానీ అని చెప్పుకునేలోపు రాజు రాణిగారు వచ్చేస్తున్నారని బయట మాటలు వినబడటంతో ఇంకా వాళ్ళకి సేవలు చేయడానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా యువరాజు ఆలోచనలో పడిపోతారు. వాళ్ళు నా గురించి ఎందుకలా మాట్లాడారు? ఇప్పుడు నాకు ఉన్న లోటు ఏంటి? అసలు వాళ్ళు నా గురించి ఏం చెప్పుకోబోయారు అని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు రాజు రాణి మళ్ళీ ఏదో పని మీద బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే ఆ యువరాజు ఆ ఇద్దరి పనివాళ్ళని పిలిచి, మీరు రాత్రి నా గురించి మాట్లాడుకోవటం అంతా నేను విన్నాను. ఇప్పుడు నాకేమైంది? నాకు ఉన్న లోటు ఏంటి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ పనివాళ్ళు ఏమీ మాట్లాడకుండా భయపడుతూ తలలు వంచుకొని నిలబడతారు. అప్పుడు యువరాజు, నేను మిమ్మల్ని ఏమీ కోపడను చెప్పండి అని అంటారు. ఏమీ లేదు బాబుగారు, మీ తల్లిగారు మీ తండ్రిగారు చాలా అందంగా ఉంటారు, మరీ మీరేమో ఇంత నల్లగా. అంటే ఇది మా ఆలోచన కాదు ప్రభు, ఎవరో కొంతమంది అనుకుంటుంటే మేము విన్నాము. అప్పుడు మాకు అది నిజమే అనిపించింది, అందుకనే మేము అలా అనుకున్నాము. అయినా ఇందులో మీ తప్పేముందులే యువరాజు గారు, అంతా భగవంతుడే ఇలా మనల్ని పుట్టిస్తూ ఉంటాడు. కానీ వారిద్దరిలో ఎవరో ఒకరి పోలిక మీకు ఇచ్చి ఉంటే బాగుండేది అని మా ఉద్దేశం అండి, అంతే అని అంటారు. అప్పుడు యువరాజు గారు, సరే ఇక మీరు వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అని అంటారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా యువరాజు, నేను నిజంగా అంత అందవిహీనంగా ఉన్నానా? కానీ ఎందుకు నాకెప్పుడు ఆలోచనే రాలేదు అని అద్దం ముందు నిలబడి తన మొహాన్ని చూసుకొని నిజమే అనుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నగారు వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరి అందాన్ని చూసి, ఎందుకా దేవుడు నాకు ఇంత అందమైన తల్లిదండ్రులను ఇచ్చి నన్నెందుకు ఇంత అందవిహీనంగా పుట్టించాడు అని మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరినీ చూస్తూ నిలబడిపోతాడు. అప్పుడు రాణి, ఏంటి బాబు అలా చూస్తున్నావు అని అంటుంది. అప్పుడు ఏమీ లేదులే అమ్మా, నాకు నిద్ర వస్తుంది అని పడుకుంటాడు. సరే పడుకో బాబు అని చెప్పి రాజు రాణి కూడా పడుకుంటారు. అప్పుడే రాజుగారికి ఒక పావురం ఒక సందేశాన్ని తీసుకొని వస్తుంది. అది చూసిన సైనాధిపతి, రాజుగారిని కలవటానికి అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నామని రాజుగారి గది కాపలాదారునితో చెప్పి పంపిస్తాడు. అప్పుడు రాజుగారు వచ్చి, ఏంటి ఏమైంది, ఈ వేళలో నన్నెందుకు కలవాలి అనుకున్నావు అని అడుగుతారు. అప్పుడు సైనాధిపతి పావురం తెచ్చిన సందేశాన్ని రాజుగారికి చదివి వినిపిస్తాడు. దానిలో మా రాజ్యంపై శత్రువులు యుద్ధానికి దండయాత్ర చేస్తున్నారని, వీలైతే మీ సహాయం మాకు కావాలని, ఇప్పటికిప్పుడే బయలుదేరి రావాలని కోరుకుంటున్నామని పక్క రాజ్యం నుంచి సందేశాన్ని పంపిస్తారు. అప్పుడు ఆ రాజు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉండమని తన సైనికులకి చెప్పి రాణిని పిలిచి,
నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమని, మన రాజ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోమని, ఒకవేళ నేను కానీ మళ్ళీ తిరిగి రాకపోతే యువరాజుని ఈ రాజ్యానికి మహారాజుగా ప్రకటించమని, నేను ఇవ్వమన్నాను అని యువరాజుకి ఇవ్వమని, కానీ ఇప్పుడే కాదు అని నేను క్షేమంగా తిరిగి వస్తే అవసరం వచ్చినప్పుడు నేనే ఇస్తాను, నేను రాని ఎడల నువ్వే తగిన సమయం చూసుకొని ఇవ్వమని, కానీ ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మాత్రం చూడొద్దు అని ఒక లేఖని ఇస్తాడు. ఇంకా ఒకసారి యువరాజును చూసి అక్కడ నుండి బయలుదేరతారు. రాజు అలా అన్నీ అప్పగించి వెళ్ళటంతో రాణికి చాలా దిగులుగా ఉంటుంది. ఇంకా మరుసటి రోజున యువరాజుకి రాణి రాత్రి జరిగినదంతా చెప్తుంది. అప్పుడు యువరాజు పనివాళ్ళ అన్న మాటలే పదే పదే గుర్తుకు రావటంతో వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి బయటకు వెళ్ళిపోతాడు. రాజు యుద్ధానికి వెళ్ళి 4 రోజులు గడిచిపోయినా కానీ అక్కడి నుండి ఎలాంటి కబురు రాకపోవటంతో రాణి ఆందోళన పడుతూ ఉంటుంది. కానీ యువరాజు మాత్రం తాను అసలు ఎందుకు ఇంత నల్లగా ఉన్నాను అని ఆలోచిస్తూ అలా పుట్టించినందుకు వాళ్ళ తల్లిదండ్రుల మీద, ఆ దేవుడి మీద కోపం పెంచుకుంటూ తన గదిలోనే ఉండిపోయేవాడు. రాణి ఇంకా ఎన్ని రోజులైనా కానీ రాజుగారి గురించి ఎలాంటి కబురు రాకపోయేసరికి ఆ రాజ్యానికి వెళ్ళి కనుక్కొని రమ్మని కొంతమంది సైనికులని పంపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ రాజ్యానికి వెళ్ళి సమాచారాన్ని తెలుసుకొని వస్తారు. వచ్చి రాణితో చెప్తారు, ఆ యుద్ధంలో ఆ రాజ్యమంతా అంతమైపోయిందని, ఆ రాజ్యంతో పాటు మన మహారాజు గారు కూడా మరణించారని చెప్తారు. అలాగే రాజుతో పాటుగా వెళ్ళిన వందలాది సైన్యం కూడా తిరిగి రాలేదని చెప్తారు. అప్పుడు రాణి వాళ్ళు చెప్పిందంతా విని ఇంకా రాజు లేడు అన్న వార్తని తట్టుకోలేకపోతుంది. కానీ యువరాజు మాత్రం తన తండ్రి మరణ వార్త విని కూడా ఎలాంటి దిగులు లేకుండా తన అందం గురించి ఆలోచిస్తూ గదిలోనే ఉండిపోతాడు. రాణి ఇంకా రాజు చెప్పినట్లుగానే యువరాజుని ఆ రాజ్యానికి మహారాజుగా ప్రకటిస్తుంది. ఇంకా యువరాజు అంత దిగులుగా ఉండటం, గదిలో నుండి కూడా బయటికి రాకపోవటం చూసి తన తండ్రి చనిపోయాడన్న దిగులుతో అలా ఉన్నాడేమో అని రాణి యువరాజుకు నచ్చచెప్పి, ఇంకా నువ్వు ఇలా ఎన్ని రోజులని గదిలోనే ఉంటావు బాబు, ఇప్పుడు నువ్వు మీ తండ్రి గారి స్థానం తీసుకొని ఈ రాజ్యాన్ని పాలించాలని, ఇప్పుడు నువ్వే ఈ రాజ్యానికి రాజు అని మీ నాన్నగారి చివరి కోరిక అదే అని చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి యువరాజు, నేను నల్లగా ఉంటే ఏమైందిలే, ఇప్పుడు నేను రాజుని కదా, అందరూ నా ముందు తల వంచుకొని నిలబడాల్సిందే, ఇంకా నా రంగు గురించి నా అందం గురించి మాట్లాడేంత ధైర్యం ఎవరికి ఉండదులే అని ఇంకా యువరాజులా కాకుండా ఒక రాజులా అలంకరించుకొని రాజుసభలో కూర్చుంటాడు. కొంచెం సేపు అందరితో మాట్లాడతాడు. ఇంకా సంతోషంగా కొంతమంది సైనికులను తీసుకొని రాజుగారి గుర్రపు బండి మీద రాజ్యం మొత్తం చూసి వద్దామని బయలుదేరతాడు. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి 2 వ్యక్తులు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అది చూసి ఈ రాజు, నేను నల్లగా ఉన్నానని నన్ను చూసి నవ్వుతున్నారని, నా అందం గురించి హేళన చేస్తున్నారని, వాళ్ళని ఎందుకు నవ్వుతున్నారు అని కూడా అడగకుండా కొరడాతో కొట్టించి కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి తన గదిలోనే తలుపు వేసుకొని కొన్ని రోజుల పాటు ఉండిపోతాడు. పాపం తన తల్లి తన భర్త పోయాడన్న దిగులుతో తన కుమారుడు ప్రవర్తనతో అనారోగ్యం పాలవుతుంది. అప్పుడు ఆ రాణికి తన భర్త ఇచ్చిన లేఖ గుర్తుకు వచ్చి తన కొడుకు దగ్గరికి వెళ్ళి తలుపు తీయమని, తనకి ఒక లేఖ ఇవ్వాలని మీ తండ్రి గారు ఇచ్చారని చెబుతుంది. తన తల్లి మాటలు వినిపించిన యువరాజు తన తల్లి చేతిలో లేఖని తీసుకొని మళ్ళీ తలుపులు వేసుకుంటాడు. ఇంకా వాళ్ళ నాన్నగారి మీద ఉన్న కోపంతో లేఖని ఒక పక్కన పడేస్తాడు. యువరాజు ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా తన గదిలోనే ఉండి తన అందవిహీనాన్ని చూసుకుంటూ, తన తండ్రి పోయాడన్న దిగులు కూడా లేకుండా తన తల్లి మీద, తండ్రి మీద, అలా పుట్టించినందుకు ఆ దేవుడి మీద ద్వేషం పెంచుకుంటూనే ఉండిపోతాడు. ఇంకా మహారాణి గారికి ఏమీ అర్థం కాక రాజ్యం చూసి వస్తానని అంత సంతోషంగా వెళ్ళిన యువరాజు ఎందుకంత కోపంగా తిరిగి వచ్చేశాడు, అసలు ఎందుకలా తన గదిలోనే ఉండిపోతున్నాడు అని తన మనసులో ఏముందో, ఎవరి మీదైనా కోపంగా ఉన్నాడా, లేకపోతే దేని గురించైనా బాధపడుతున్నాడా అని
అసలు తనకున్న సమస్య ఏంటో అని. ఇలాంటి పరిస్థితిలో మహారాజు గారు కూడా నాకు తోడు లేకుండా నన్ను ఒంటరిదాన్ని చేసి అలా వెళ్ళిపోయారు. ఆ రోజు అలా అర్ధరాత్రి వెళ్తుంటే ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయానే అని. అయినా ఇలా ఇంత ఘోరం జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు అని. ఇంత జరిగినా కానీ, నేను ఇంత బాధలో ఉన్నానని తెలిసినా కానీ, చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకున్న నా బిడ్డ, నా ఒక్కగానొక్క కుమారుడైన యువరాజు నాకు తోడుగా ఉండి నాకు ధైర్యం చెప్పవలసిన సమయంలో నన్నిలా వదిలేసి తన గదిలో నుండి కూడా బయటకు రావటం లేదు అని. తను ఇలాగే చేస్తూ ఉంటే రాజ్య ప్రజలందరూ ఏమీ అనుకుంటారో, రాజ్యాన్ని పట్టించుకోకపోతే తన తండ్రి ఆత్మకు శాంతి లభించదు అని. ఎలాగైనా యువరాజుతో ఒకసారి మాట్లాడి తన సమస్య ఏంటో తెలుసుకుందామని వెళ్ళి తలుపు కొడుతుంది. ఎన్నిసార్లు తలుపు కొట్టినా కానీ యువరాజు మాత్రం వాళ్ళ అమ్మ మీద ఉన్న కోపంతో తలుపు మాత్రం అసలు తీయడు. ఒక్కసారి తలుపు తీయ బాబు, నీతో నేను మాట్లాడాలి అని బ్రతిమిలాడుతుంది. అయినా కానీ యువరాజు ఎలాంటి చలనం లేకుండా ఒక మూర్ఖుడులా అలాగే అందం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మహారాణి రోజూ వచ్చి తలుపు కొట్టి కొట్టి మనోవేదనతో కుంగిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే అనారోగ్యంతో మరణిస్తుంది. మహారాణి గారు మరణించారు అని ఒకసారి బయటికి రమ్మని సైనాధిపతి వచ్చి తలుపు కొడతాడు. అయినా కానీ ఎలాంటి చలనం లేకుండా, ఏమీ పట్టనట్టు, అసలు తనకేమీ వినిపించనట్లు ఒక బండరాయిలాగా అలాగే ఉండిపోతాడు. ఇంకా మహారాణి గారి అంత్యక్రియలు, జరగవలసిన కార్యక్రమాలు అన్నీ సైనాధిపతి దగ్గరుండి చూసుకుంటాడు. ఇంకా యువరాజుకి దేవుడి మీద కోపంతో, ఒక రాజునైనా నన్ను ఎందుకు ఇలా నల్లగా పుట్టించాడో ఆ దేవుడిని అడుగుతాను అని ఒక గుర్రం తీసుకొని రాజుగారి కోటని వదిలేసి బయలుదేరుతాడు.